హాయ్ అండి. ఈ 1 వీక్లోనే ఒక 2 న్యూస్లు నన్ను ఎందుకో లో చేసేయండి. యాజ్ ఎ డైరీ ఫార్మర్ ఈ 2 న్యూస్లు వినంగానే కొంచెం భయం వేసింది. ఒకటి నాన్ వెజ్ మిల్క్ ఫ్రమ్ యుఎస్ అండ్ రెండోది లీటర్ల పాలు రోడ్లపైన ఉంపేయడం. ఈ రెండు మన ఇండియన్ డైరీ సెక్టర్ గురించి సంబంధించిన న్యూస్లేనండి. అయితే నేను లో అవ్వడానికి కారణమైన టాపిక్ ఏంటో ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు అర్థమవుతుంది. ఫస్ట్ది నాన్ వెజ్ మిల్క్. అసలు నాన్ వెజ్ మిల్క్ అంటే ఏంటి? పాపులేషన్ కి తగ్గ మిల్క్ ప్రొడ్యూస్ అవ్వక సింథటిక్ మిల్క్ ని జనరేట్ చేస్తున్నారు. అది అందరికీ తెలిసిందే. అదే డైరీ ఇండస్ట్రీకి పెద్ద థ్రెట్ అని తెలిసి ఇప్పుడు మళ్ళీ నాన్ వెజ్ మిల్క్ అంట. నాన్ వెజ్ మిల్క్ అంటే యుఎస్ లో డైరీ ఫార్మింగ్ ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఆవులకి ఈ మీట్ తాలూకా వేస్ట్, మన చికెన్ ఫిష్ తాలూకా వేస్ట్, తర్వాత బ్లడ్, ఇవన్నీ కూడా వాటికి ఫీడ్ గా పెడతారు. వాటి వల్ల పాల దిగుబడి చాలా ఎక్కువ వస్తాయంట. ఆ వచ్చిన పాల దిగుబడిని ప్రోడక్ట్స్ గా చేసి ఇప్పుడు ఇండియన్ మార్కెట్ లోకి వద్దామని చెప్పి యుఎస్ మార్కెట్ ట్రై చేస్తుంది. అయితే ఇది విన్నంటే నాకు భయం వేసింది. బికాస్ ఇండియాలో 30% ఆఫ్ వెజిటేరియన్స్ ఉంటారు. వెజిటేరియన్స్ ఎక్కువ డైరీ ప్రొడక్ట్స్ వాడతారు, అది మనందరికీ తెలిసిందే. అండ్ మిగతా 70% లో కూడా హిందూస్ ఇంట్లో పూజలకి మనం డైరీ ప్రొడక్ట్స్ వాడతాం. నెయ్యి రూపేనా, పాలు రూపేనా, అభిషేకాలని అవని. ఇలా మన కల్చర్ లో ఆవు అంటే దేవత, వాటి నుంచి వచ్చే మిల్క్ మనకి ఔషధం. ఇలా గనక నాన్ వెజ్ డైరీ ప్రొడక్ట్స్ వస్తే మన ఇండియన్ మార్కెట్ లో 100% సెంటిమెంట్స్ దెబ్బతింటాయి. అయితే దీనికి మోడీ గారు ససేమిరా నో చెప్పారంట. ఎవ్రీ లీటర్ హ్యాస్ టు బి చెక్ ఇన్ ద ల్యాబ్స్. అది ఖచ్చితంగా నాన్ వెజ్ మిల్క్ అయితే కనుక మేము అలౌ చేయమని చెప్పి మోడీ గారి గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇచ్చింది అని తెలిసింది. హోప్ఫుల్లీ ఇండియాకి ఇలాంటి నాన్ వెజ్ మిల్క్ ప్రొడక్ట్స్ రాకుండా ఉండాలని కోరుకుందాం. ఇది రాకుండా ఉండాలి అంటే మోర్ యంగ్ ఆంటర్ప్రినర్స్ డైరీ ఫార్మింగ్ చేయాలి. డైలీ మిల్క్ ని ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలి. ఎక్కువ మిల్క్ ని ప్రొడ్యూస్ చేస్తేనే మన ఇండియాలో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం చూడం. ఇది ఫస్ట్ పాయింట్. అయితే సెకండ్ పాయింట్ వచ్చేసి లీటర్ల పాలు రోడ్డు మీద వంపేస్తున్నారు. వంపేది ఎవరో కాదండి, డైరీ ఫార్మర్సే. గుజరాత్లో సబర్కాంత్ అనే జిల్లాలో డైరీ ఫార్మర్స్ అందరూ సబర్ డైరీ ఫార్మ్ మీద నిరసనతో పాలను వంపేస్తున్నారు. వాళ్ళకి పాల రేటు తగ్గింది అని. పాల రేటు తగ్గడంతో మేము డైరీ ఫార్మింగ్ చేయలేకపోతున్నాం, ఎంత చెప్పినా సరే మాకు పాల రేటు పెంచట్లేదని చెప్పి లీటర్ల పాలని నిరసనగా కింద వంపేస్తున్నారు. పాలు అలా రోడ్డు మీద పారుతా ఉంటే చూసి నేను చాలా బాధపడ్డానండి. బట్ వాళ్ళ నిరసన కూడా చాలా కరెక్టే. ప్రతి ప్రోడక్ట్లకి రేట్లు పెరుగుతున్నాయి కదా, మరి పాలకి ఎందుకు రేటు పెరగకూడదు? ఈ సొసైటీస్ ఏవైతే ఉన్నాయో అవి కస్టమర్ దగ్గరికి తక్కువ పాలు ఇవ్వాలని చెప్పి డైరీ ఫార్మర్స్ కి ఇంకా తక్కువ ఇస్తే ఫార్మర్ ఎలా సస్టైన్ అవుతాడు? ఇది గుజరాత్ లో ఉన్నది కాదండి, మన ఇండియా మొత్తంలో ఉన్న ప్రాబ్లమే. గుజరాత్ మిల్క్ కి ఎంత ప్రసిద్ధి అంటే డాక్టర్ వర్గీస్ కురియన్ గారు గుజరాత్ ఆనంద్ లోనే అమూల్ మిల్క్ ఫెడరేషన్ స్టార్ట్ చేశారు. అక్కడతో మొదలయ్యి అతను మిల్క్ రెవల్యూషన్ చేసి ఇంట్లో లేడీస్ కూడా డైరీ ఫార్మింగ్ చేసుకునేలాగా అతను చేసిన రెవల్యూషన్, ఆ పద్ధతి అంతా కూడా ఈ రోజు డైరీ ఫార్మింగ్ లో ఇండియా నెంబర్ 1 పొజిషన్ లో ఉండడానికి చాలా మెయిన్ రీజన్ అండి. అలాంటి గుజరాత్ లో ఇలాంటి ఒక నిరసన వచ్చింది అంటే రేపొద్దున ప్రతి స్టేట్ లోని ఈ ప్రాబ్లమ్ ని మనం చూడాల్సి వస్తుంది. సొసైటీస్ ఏవైతే ఉన్నాయో దీని గురించి ఆలోచించండి. డైరీ ఫార్మర్స్ కి తగిన ధర ఇవ్వకపోతే దే కాంట్ కంటిన్యూ డైరీ ఫార్మింగ్. మీరు ప్రోడక్ట్ తయారు చేసి కస్టమర్ కి ఇస్తూ ప్రాఫిట్ చూస్తున్నారు, కానీ మీకు రా మెటీరియల్ అందజేస్తున్న ఫార్మర్ నష్టపోతున్నాడు. మీరు బల్క్ లో చేస్తారు కాబట్టి మీరు లెస్ మార్జిన్స్ వేసుకొని ఇండివిజువల్ ఫార్మర్స్ కి ఇంకా బెటర్ ప్రైస్ ఇవ్వడానికి ట్రై చేయండి. లేదా ఫార్మర్స్ కి నేను చెప్పేది ఏంటి అంటే మీరు పాలని డైరెక్ట్ గా డైరీకి పోయకుండా మీరంతా కలిపి ఒక ప్రైవేట్ సంస్థ ఎవరైతే ఎక్కువ రేట్ ఇవ్వగలరో, లేదా మీలోనే ఒకరు ప్రోడక్ట్స్ తయారు చేయడంలో ఆలోచిస్తే మీ అందరికీ ఖచ్చితంగా బెనిఫిట్ ఉంటుంది. ఒక రైట్ ఎగ్జాంపుల్ మనం లాస్ట్ వీక్ డిస్కస్ చేసుకున్నాం. జుబేదా అనే ఆవిడ వాళ్ళ ఊర్లో ఉన్న పాలన్నీ సేకరించి ఆవిడ కోవా తయారు చేస్తుంది. అది ఆ ఊరికి ఆవిడకి జీవనాధారం. అలా 100 సంవత్సరాల నుంచి చేస్తున్నారు పాలకోవాని. యాక్చువల్లీ డాక్టర్ వర్గీస్ కురియన్ లాంటి ఒక విప్లవం తీసుకొచ్చే పర్సన్ మళ్ళీ ఎవరైనా రావాలేమో, అప్పుడే ఇలాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ మనం రెక్టిఫై చేసుకోగలం. మా కాంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, జాయిన్ అవర్ కమ్యూనిటీ, లెట్స్ గ్రో టుగెదర్. థ్యాంక్ యూ.